మహానగరంలో వీధి వీధిన కొలువైన గణనాథులు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన సీఎం రేవంత్. హైదరాబాద్ కమిషనర్గా సివి ఆనంద్ నియామకం. ఐపీఎస్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జంట జలాశయాల నీటిని విడుదల చేసిన అధికారులు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. జయబేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారుల నోటీసులు. వ్యర్థాలు రంగలాల్ చెరువులో వేయడంపై రంగనాథ్ ఫైర్. 3 రోజులు అతి భారీ వర్షాలుండే ఛాన్స్ ఉందన్న ఐఎండీ. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ. సిటీలో గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వీధి వీధిన మండపాలలో వినాయకుల ప్రతిమలను ప్రతిష్ఠించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించారు. పూల మార్కెట్లు, స్వీట్ల దుకాణాలలో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. సిటీలో గణపతి ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గల్లీ గల్లీలో గణనాథులు కొలువుదీరారు. నవరాత్రులు సంబరాలు జరగనున్నాయి. గణేశుడికి పత్తిరిళ్లతో పూజలు చేశారు భక్తులు. ఖైరతాబాద్ గణనాథుడితో పాటు బాలాపూర్లో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. బాలాపూర్ మండపాన్ని అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సికింద్రాబాద్ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో స్వయంభూ వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. దీంతో భక్తులందరూ ఉదయమే ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం పాలకవర్గం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు సదుపాయం కల్పించాము. తర్వాత మంచినీటి సౌకర్యం కల్పించాము. తర్వాత భక్తులకు ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా పోలీస్ శాఖ వారితో సమన్వయం చేసుకొని వారితోటి కూడా ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నిత్యం అభిషేకము, సాయంత్రం స్వామివారి యొక్క నివేదనలు, అర్చనలు అన్ని కూడా యథావిధిగా కొనసాగుతాయి. వినాయకుడి ఆశీర్వాదం అందరి మీద చల్లగా ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను. ఇంకటి విఘ్నేశ్వరుడు పూజ ఫస్ట్ చేస్తాం. మొదటిగా మంచి కానీ చెడు కానీ దేనికైనా ఆయనను ఆహ్వానించుకొని పూజ చేసుకుంటాము. విఘ్నాలను తొలగిస్తాడని అంటారు ఆయన విఘ్నేశ్వరుడు. సో అందరూ కూడా ఒక మంచి ధ్యేయంతో మన హిందుత్వాన్ని కాపాడుతూ అందరు ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహాగణపతికి మొక్కుకున్నామని చెప్పారు. పూజల తర్వాత నేతలకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు పండితులు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో వికసిత్ భారత్ కల సాకారం కావాలని కోరుకున్నానని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన వినాయక చవితి పూజలో పాల్గొన్నారు. 2047 వరకు దేశం ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని గణేశుణ్ణి వేడుకున్నట్లు చెప్పారు. వరద విపత్కర పరిస్థితుల నుంచి బాధిత ప్రజలు గట్టెక్కాలన్నారు. వరద బాధిత ప్రజలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు లక్ష్మణ్. వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి సాధించేదానికి ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు తలపెట్టకుండా విజయవంతంగా భారతదేశము విశ్వవ్యాప్తంగా కూడా విజయకేతాన్ని ఎగరవేస్తూ శక్తివంతమైన ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని, 2 రాష్ట్రాల్లో ఇటీవల సంభవించినటువంటి విపత్కర పరిణామాలు, ఈ యొక్క కుంభవృష్టి వల్ల అక్కడక్కడ ఇబ్బందికి గురైనారో వాళ్ళందరినీ కూడా గట్టెక్కించి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేదాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ఆ భరోసా కల్పిస్తూ ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత మరో అతిపెద్ద గణేశుడి విగ్రహం కొత్తపేటలో ఏర్పాటు చేశారు భక్తులు. మట్టితో 54 అడుగుల విగ్రహాన్ని బాలాజీనగర్ తిరంగా యూత్ అసోసియేషన్ సభ్యులు తయారు చేశారు. శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈసారి భారీగా 54 అడుగుల శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని స్థాపించడము, దానికి కళాకారులు
వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినారు. ఒక 20 మెంబర్స్ డే అండ్ నైట్ కష్టపడి 1 monthలో కంప్లీట్ చేసినారు. 21 అడుగులతో ఫస్ట్ స్టార్ట్ చేయించాం. లాస్ట్ ఇయర్ 45 అడుగుల వెంకటేశ్వర అవతారంలో తయారు చేయించామని ఈసారి 54 అడుగులు. వినాయక చవితి సందర్భంగా సిటీలో మార్కెట్లు రద్దీగా మారాయి. లంబోదరుడి పూజ కోసం పెద్ద ఎత్తున జనం పండ్లు, పూలు కొనుగోలు చేశారు. గుడిమల్కాపూర్, ఎర్రగడ్డ, అమీర్పేట్ పూల మార్కెట్లలో ఉదయం నుంచే ప్రజల రద్దీ ఉంది. 21 ఐటమ్స్ పెడతారు వినాయకుడి దగ్గర. సో అవన్నీ అమ్ముకుంటారు. వాళ్ళు కూడా ఊళ్ళ నుంచి ఎక్కడి నుంచో వస్తారు, వచ్చి ఇక్కడ అమ్ముకుంటారండి. గణేష్ నవరాత్రులంటే హైదరాబాద్ సిటీలో మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ వినాయకుడే. వినాయక చవితి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డుకు ఫుల్ క్రేజ్ ఉంది. ఏటా వేలం పాటలో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలకడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. గత 15 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూను తయారు చేస్తున్నామన్నారు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు. ఈసారి 21 కిలోల లడ్డూను రెడీ చేశామన్నారు. వినాయక చవితి సందర్భంగా స్వీట్ షాపుల్లో కూడా రద్దీ నెలకొంది. లడ్డూలు అధికంగా కొనుగోలు చేశారు జనం. లడ్డూల కోసం ముందుగానే ఆర్డర్లు చేసుకున్నారు. స్వీట్ షాపుల్లో రకరకాల ఆకారాలతో లడ్డూలను తయారు చేశారు వ్యాపారులు. గణేష్ ఫెస్టివల్ అంటే అన్ని ఫెస్టివల్స్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉండేది గణేష్ ఫెస్టివల్. చిన్న పెద్ద అని ఉండదు, దీంట్లో అందరూ సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ కాబట్టి సేల్స్ చాలా మంచిగా ఉంటాయి సార్. ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అయితేనే ఉంటాయి సేల్స్. గణేశుడు పెట్టని స్థలం లేదు. గణేశుడు పెడతాడంటే లడ్డు కంపల్సరీ. అట్లా అని చెప్పి లడ్డూ సేల్స్ 100% ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది సార్. మహానగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి గల్లీలో మండపాలు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు భక్తులు. నవరాత్రులు గణనాథుడికి పూజలు చేయనున్నారు భక్తులు. ఖైరతాబాద్లో మహాగణపతి కొలువైనాడు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు లంబోదరుడు. మొదటి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వినాయకుడి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సకల గణాలకు అధిపతి అయిన గణనాథునికి పలు రకాల పూలు, పండ్లు, పత్తిర్లతో పూజలు చేశారు. విఘ్నాలను తొలగించి చల్లగా చూడాలని వేడుకున్నారు భక్తులు. 9 రోజుల పాటు మండపాల్లో కొలువుదీరి ఉండనున్నాడు గణనాథుడు. ఖైరతాబాద్లో ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా 70 అడుగుల ఎత్తైన భారీ లంబోదరుడిని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు వినాయకుడు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహాగణపతికి తొలి పూజలు చేశారు. భారీ గజమాలను సమర్పించారు. ప్రత్యేక పూజల తర్వాత వినాయకుడికి హారతి సమర్పించారు. సీఎం వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పూజల్లో పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరపున ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం రేవంత్, మంత్రి పొన్నం, ఇతర నేతలను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు జరగడం తెలంగాణకే గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పండుగకు ముందే అన్ని గణేష్ ఉత్సవ కమిటీలను సచివాలయానికి ఆహ్వానించి మాట్లాడామని చెప్పారు. దేవుడి దయతో వర్షాల్లో తక్కువ నష్టంతో బయటపడ్డామన్నారు సీఎం. ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందడం మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు, అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం गणेश जी की कृपा से फले फूले भरे सबको गणेश चतुर्थी के
अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं। కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది। మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదే విధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నారు. గవర్నర్కు ఎమ్మెల్యే దానం, పూజారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శాలువాతో ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. भगवान गणेश का आशीर्वाद सबके ऊपर रहे, सब अच्छा रहे, सुखी रहे, स्वस्थ रहे, ये प्रार्थना हम करते हैं एक साथ और आशा करेंगे अगले साल भी और बड़े से और सुंदर होके हम पूजा कर पाएंगे। और एमएलए साहब मुझे बता रहा था ये जो भगवान का मूर्ति है ये भारतवर्ष में सबसे ऊंचा मूर्ति है। గతం కంటే ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. నవరాత్రులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం ఉండడంతో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు దానం. ఖైరతాబాద్ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తారు. వినాయకుని దర్శనం చేసుకోవాలి, మొట్టమొదటి పూజ రోజు ఉండాలని కోరిక ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం తప్పకుండా క్రమం తప్పకుండా వస్తారు. దాని ప్రత్యేకత ఏంది అంటే ఇక్కడ వచ్చి కోరికలు కోరుకున్న వారికి తప్పకుండా కోరికలు తీరుతాయి అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. పద్మశాలి సంఘం ప్రతినిధులు ఖైరతాబాద్ గణనాథుడికి జంజం, కండువ, గరికమాల సమర్పించారు. వినాయకుడి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు లంబోదరుడు. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో బడా గణేష్ దగ్గరికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తున్నారు. రైల్వే గేటు నుంచి నడిచి వచ్చే వాళ్లను మాత్రమే మహాగణనాథుడిని దర్శించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఐమాక్స్ దగ్గర వాహనాలు పార్క్ చేసి రావాలని పోలీసులు సూచించారు. రోడ్డుపై వాహనాలు నిలిపి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణనాథుడికి అపూర్వ గౌరవ వందనం చేశారు. మిత్రంగన్ పథక్ సంస్థ ఆధ్వర్యంలో మహారాష్ట్ర డప్పు వాయిద్యాలతో గౌరవ వందనం సమర్పించారు. హైదరాబాద్లో వినాయక చవితి పండుగ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. అయితే దానికి తోడుగా మరో అతిపెద్ద మహాగణపతిని ఏర్పాటు చేశారు కొత్తపేటలోని బాలాజీ నగర్లో ఉండే తిరంగా యూత్ అసోసియేషన్. 54 అడుగులు మట్టితో తయారు చేసిన విగ్రహం శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇదే అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. చవితి పండుగ అంటే మనకు గుర్తుకొచ్చేది మహాగణపతి అయిన ఖైరతాబాద్ వినాయకుడు. అయితే ఆ ఖైరతాబాద్ వినాయకుడు తోడుగా మరో అతిపెద్ద వినాయకుడు 54 అడుగులతోని కొత్తపేటలోని బాలాజీ నగర్లో ఏర్పాటైతే చేశారు. ఏదైతే తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన ఏరియాలో అయితే ఉన్నాము. మీరు చూడొచ్చు విజువల్స్లో ఈసారి ప్రతిసారి కూడా 54 ప్రతిసారి కూడా ఏర్పాటు చేసే ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడికి సంబంధించి అయితే ఈసారి కూడా అతిపెద్ద వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. 54 అడుగులతోని తయారు చేయడం అయితే జరిగింది. ఈసారి శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లలో అతిపెద్ద వినాయకుడు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ ప్రతిసారి కూడా వినాయకుడు ఏదైతే మహాగణపతి వినాయకుడు ఖైరతాబాద్కి సంబంధించి మహాగణపతి వినాయకుడిని మట్టి వినాయకుడితో తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కాలభైరవ రూపంలో ఉన్న ఈ వినాయకుడిని కూడా మట్టి రూపంలో అయితే తయారు చేశారు, మట్టితోనైతే తయారు చేశారు. దీనికి సంబంధించి మనం విజువల్స్లలో చూసుకోవచ్చు కాలభైరవకు సంబంధించిన రూపంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
మనతో పాటు ఈ యూత్ అసోసియేషన్కి సంబంధించిన ఫౌండర్ అయితే మనతో పాటు సాయి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు దీన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఎన్ని రోజులు పట్టింది, దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఇది ఏదైతే మహాగణపతి ఉందో మట్టి వినాయకుడు, సో దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటివరకు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 18 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు చెప్తున్నాము. గత 9 సంవత్సరాలుగా అన్న కొత్తగొండ నగేష్ గారి ఆధ్వర్యంలో మేము మట్టి వినాయకుడిని తీసుకొని వస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా మనం ఇక్కడే తయారు చేపించి నిమజ్జనం కూడా ఇక్కడే చేపిస్తున్నాం అన్న. ఈసారి భారీగా 54 అడుగుల శ్రీ కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని స్థాపించినాము. దానికి కళాకారులు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినారు. ఒక 20 మెంబర్స్ డే అండ్ నైట్ కష్టపడి 1 మంత్లో కంప్లీట్ చేసినారు. గత 9 సంవత్సరాలుగా మేము మట్టి వినాయకుడిని హైట్తో పెంచుకుంటూ వచ్చినాం. గత 5 సంవత్సరాలుగా మనం ఇక్కడే తయారు చేపిస్తున్నాం. 21 అడుగులతో ఫస్ట్ తయారు చేయించాం. లాస్ట్ ఇయర్ 45 అడుగుల వెంకటేశ్వర అవతారంలో తయారు చేయించామని ఈసారి 54 అడుగులు. సో ఫౌండర్ చెప్పేది ఏంటి అని అంటే, మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఈ మట్టి వినాయకుడు ఏదైతే ఉందో మట్టి వినాయకుడికి సంబంధించి పర్యావరణాన్ని ముఖ్యంగా రక్షించాలి, అంటే పిఓపిని నివారించాలి, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని కావచ్చు, వాటి తయారీ విధానాన్ని కావచ్చు తగ్గించాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి. భక్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుల్ని వాడాలని చెప్పేసి కూడా ఫౌండర్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఎవరైతే ఈ ఇంత పెద్ద మహా విగ్రహాన్ని మహా వినాయకుడిని తయారు చేసిన శిల్పి, 54 అడుగుల మహా విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది ఈ వినాయకుడిని తయారు చేయడానికి, ఏర్పాటు చేయడానికి అనే విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఏ విధంగా మీరు ఎన్ని రోజులు పట్టింది, ఏ విధంగా తయారు చేశారు? 30 days పట్టింది. ఇది 20 మెంబర్స్ నైట్ డే చేశారు వర్క్. ఇది మొత్తం ప్యూర్ ఎకో ఫ్రెండ్ గణేష్. ఇది సో అంటే 30 రోజుల్లో ఇంత పెద్దది తయారు చేయాలనంటే కాస్త సాహసమే అనొచ్చు. అంటే ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా పనులు జరిగాయి? మనకి ఇలా 30 years ఎక్స్పీరియన్స్ ఉంది మనకి మొత్తం టోటల్గా. మనం ఈ ఇయర్ అని ఏం చేయలేదు, 30 ఎక్స్పీరియన్స్తోనే మనకు వచ్చింది మొత్తం టోటల్గా. రానున్న రోజు 100 feet కూడా కావచ్చు అట్లా. సో ఇది తయారు చేసే టైంలో వర్షాకాలం అయింది, ముందే వర్షాకాలం, అంటే ఎలాంటి ఇబ్బందులైనా కానీ ఎలాంటి ఛాలెంజెస్ అయినా మీరు ఫేస్ చేశారు? తీసుకుంటాం, ఇలా చాలా తీసుకున్నాము, అదేం లేదు. అంటే మట్టి వినాయకుడు కాబట్టి కరిగే అవకాశాలు చాలా ఉంటుంది. సేఫ్టీగానే మూవ్మెంట్ అయినా మనం వస్తాం. సో మొత్తానికైతే ఈ మట్టి వినాయకుడిని తయారు చేయడం కావచ్చు, నవరాత్రులు పూర్తిగా వస్తుంటాయి, అంటే ఇంకా రానున్న రోజుల్లో అంటే ఏ విధంగా ప్రికాషన్ తీసుకుంటున్నారు మీరు ఏర్పాట్ల విషయంలో? దేంట్లో ఈ విగ్రహం వినాయకుడి పరివేణ గురించి మనం చేసేది మొదటి పబ్లిక్ మెసేజ్ పోవాలని మనం చేస్తున్నాం మనం. అది చందా అంటే మేము బ్యాచ్లో ఉన్నాం, మేము యూత్లో ఉన్న ఒక 10-15 మెంబర్స్ మ్యాక్సిమం మేము అంతా మేమే పెట్టుకుంటాం. ఇంకా బయట నుండి ఫండ్స్ అంటే ఇంకా మాకు లోకల్లో కొంచెం పొలిటీషియన్స్ కానీ ఏదైనా ఉంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం మాకు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం మిగతా అంతా మెయిన్ బడ్జెట్ మాత్రం మొత్తం మా చేతిలోనే ఉంటుంది. అంతా ఇన్ని అడుగులు మహాగణపతిని ఏర్పాటు చేశారు కదా, అంటే ప్రతిసారి కూడా అడుగు పెంచుకుంటూ, అంటే కొన్ని అడుగులు పెంచుకుంటూ వస్తున్నారు. అంటే ఎందుకని, అంటే ఏమైనా మంచి జరుగుతుందన్నా లేకపోతే ఏ విధంగా ప్రజలకి ఏ విధంగా? తప్పకుండా సార్ మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. అందరి వల్ల మంచి ఫీల్డ్స్లో ఉన్నారు అందరు. చాలామంది యూఎస్ బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అక్కడ నుండి కూడా మనకు ఫండ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఓకే అంత బాగా నడుస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ త్రూ ఇట్. ఓకే, ఎంతమంది మీరు అసోసియేషన్లో ఉన్నారు? ఇప్పటి వరకు ఏర్పాట్లు కావచ్చు, రానున్న రోజులు కావచ్చు, నవరాత్రులు కావచ్చు, ఏ విధంగా జరగనున్నాయి? ఒక 30 to 40 మెంబర్స్ మేము యూత్ ఉంటాము. మెయిన్ మెంబర్స్ 10 to 15 మెంబర్స్ అట్లా రెగ్యులర్ ఇక్కడే ఉంటాము, ఇక్కడే చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 10 days వరకు ఇంకా డైలీ మనకు చెప్పినట్టు అన్నదానం, డైలీ అన్నదానము, డైలీ హోమం కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ అన్ని డైలీ అలా ఉంటాయి. సో పెద్ద గణపతి అని అంటే, మహాగణపతి అంటే మనకు ఖైరతాబాద్ వినాయకుడే కనిపిస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో 54 అడుగులతోటి ఈ వినాయకుడు కూడా వినిపిస్తున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందండి, తప్పకుండా సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది అంతే. ఇక ఖైరతాబాద్ అంటే అది ఇప్పటి నుండో పాతది, అది ఎప్పుడే బ్రాండే. కానీ ఇది కూడా మాది కూడా రాను రోజుల్లో తొందరలో బ్రాండ్ అవ్వబోతుంది. అది కూడా అంటే భక్తుల విషయానికి వస్తే ఇక్కడ నుంచే వస్తుంటారా, లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? దర్శించుకోవడం కోసం కావచ్చు, పూజలు చేయడం కోసం కావచ్చు. చాలా దూరం నుండి వస్తారు. ఫర్దర్ అవుటర్ స్టేట్స్ నుండి కూడా వస్తారు మన దగ్గరికి. చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మాత్రం అందరం సంతోషంగానే వెళ్తారు, అందరు చూసినట్టు. ఓకే, ఇక్కడ మీరు లడ్డు విషయానికి వస్తే ఎన్ని కిలోల లడ్డు ఏర్పాటు చేస్తున్నారు? అది వేలం పాటకు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? వేలం పాటకు కూడా ఉంటాయి. మాకు లాటరీ లడ్డు ఒకటి పెడతాము.
డైలీ లాటరీ టికెట్స్ తీసుకొని లాస్ట్ డే లాటరీ లడ్డూలో అదొకటి తీస్తాము. ఇంకో లడ్డు మాత్రం వేలం పట్టకపోతుంది ప్రతిసారి. అలాగే సో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగులు పెంచుకుంటూ, అంటే కొన్ని అడుగులు పెంచుకుంటూ వినాయకుడిని అయితే మట్టి విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీన్ని పూర్తిగా మట్టి విగ్రహం కాబట్టి ఇక్కడే నిమజ్జనం కూడా చేశారని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా అన్ని చోట్ల మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు, ఫౌండర్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. ఇవాళ రిలీజ్ అయిన ఉరుకు పటేలా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు హీరో తేజస్ కంచర్ల. ప్రేక్షకులంతా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలన్నారు. చిత్ర యూనిట్తో కలిసి PVR RX థియేటర్లో ఉరుకు పటేలా మూవీ చూసి సందడి చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఖుష్బూ చౌదరి నటించగా లిరిసిస్ట్ శ్రీజ, మ్యూజిక్ డైరెక్టర్ లక్రాజ్ సంగీతం అందించారు. హీరో తేజస్ కంచర్లతో పాటు రోహిత్ లోకరెడ్డి, ఇబ్రహీం అలీ, హితేష్, ప్రవీణ్, తరుణ్ రాజ్, అంత్ర వెలమటి, శ్రేయాస్ రెడ్డి సినిమా చూశారు. పటేలా అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలా మీరు కూడా థియేటర్ వైపు ఉరకాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మా ఉరుకు పటేల టీం నుంచి నేను తేజస్, నేను హీరోని ఈ సినిమాలో, మీరందరూ థియేటర్ వైపు ఉరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గెట్ ఉరికిఫైడ్. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సినిమాని. థియేటర్ వైపు ఉరకండి అని అయితే చెప్పగలుగుతాను. నేను ఉరుకు పటేలే అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించాను. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఇవాళ ఉరుకు పటేలా రిలీజ్ అయింది ఆల్ వరల్డ్ వైడ్. సో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అందరూ చాలా మంచి టాక్ ఉంది సినిమాకి. సో మీరు అందరూ వచ్చి ఫ్యామిలీతో సహా వచ్చి చూడాలని మా ప్రయత్నం, మా కోరిక. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఉరుకు పటేలా. ఉరుకు పటేలా చిత్రం ఇవాళ రిలీజ్ అయింది. September 7, 2024 వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. మూవీకి అద్భుతమైన టాక్ వచ్చింది. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, యాక్షన్, థ్రిల్లర్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ ద మూవీ. మేమందరం బాగా ఎంజాయ్ చేశాము. ఈ సినిమాలో నేను 3 పాటలు రాశాను. మీరందరూ కూడా ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేసే మూవీ ఇది. వీ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద మూవీ. తెలంగాణ అగ్రోస్ ఆధ్వర్యంలో నాంపల్లిలో ఏర్పాటు చేసిన మిల్లెట్స్ గణపతి ఆకట్టుకుంటోంది. 5 రకాల చిరుధాన్యాలతో గణపతిని తయారు చేశారు. మిల్లెట్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి వినాయకుడిని ఏర్పాటు చేశామన్నారు అధికారులు. మహిళా సిబ్బంది తయారు చేశారంటున్న అగ్రోస్ ప్రతినిధి భానుతో నరేష్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి సందర్భంగా అయితే సిటీలో దాదాపు చాలా రకాల గణనాథులను అయితే ప్రతిష్ఠించారు. తెలంగాణ ఆగ్రోస్ ఆధ్వర్యంలో అయితే ఒక ప్రత్యేకమైనటువంటి మిల్లెట్స్తో తయారు చేసినటువంటి గణనాథుని ఇక్కడ ఆఫీస్లో ప్రదర్శించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మిల్లెట్స్ తోటి తయారు చేసినటువంటి గణనాథుడు ఏదైతే ఉందో అసలు ఎందుకు ఈ మిల్లెట్స్ తోటి తయారు చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మిల్లెట్స్ తోటి వినాయకుడిని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మామూలుగా సాధారణంగా అయితే మట్టితో తయారు చేసినటువంటి వినాయకులు ఉంటాయి, లేదంటే PVP తోటి తయారు చేసినటువంటి వినాయకులను ఎక్కువ మంది పెడతా ఉంటారు. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇది మిల్లెట్స్ తోటి మాత్రం ఎట్లా తయారు చేయాలనే? నమస్కారం అండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంతకుముందు 3 years నుంచి వినాయకుని పెడుతున్నాం మా ఆఫీస్లో. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మనము మన రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా మిల్లెట్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ భాగంలోనే తెలంగాణ అగ్రోస్ కూడా మన మిల్లెట్స్ని మన MD గారు టచ్ స్టోన్ ఫౌండేషన్ వాళ్ళతోని ఒక ఒప్పందపరమైన బిజినెస్ కూడా చేస్తున్నాం మేము. అయితే ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా వినాయకుడిని పెట్టాము. అయితే ఈసారి ఏంటంటే ఈ యొక్క మిల్లెట్స్ అనే ఒక ఉద్దేశాన్ని ప్రజలకి దేవుని ద్వారా, అంటే దేవుని ఒక గణపతి యొక్క ఈ నవరాత్రుల ఉత్సవంలో ఒక ప్రథమ విషయంగా మిల్లెట్స్తో వినాయకుని చేసి ప్రజలకి మిల్లెట్స్ ఒక విషయాన్ని, ఇంపార్టెన్స్ని తెలియజేద్దామనే ఉద్దేశంతోనే మా ఒక స్టాఫ్ మేమందరం కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాము. అయితే ఈ వినాయకుడిని పూర్తిగా మా ఆఫీస్ వాళ్ళ స్టాఫ్తోనే తయారు చేసాము. ఈ వినాయకుడిని తయారు చేయడానికి మీరు ఎప్పటి నుంచి ఈ వినాయకుడిని తయారు చేయడం మొదలు పెట్టారు? ఎంత టైం పెట్టింది ఈ వినాయకుడు తయారు చేయడానికి? యాక్చువల్లీ ఇది మేము ఒక్కరోజు ముందుగా శుక్రవారం రోజు పొద్దున అందరము ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఆఫీస్కి. వచ్చి ఆఫీస్ కన్నా టైం కన్నా ముందు వచ్చి లేడీస్ అందరూ కూడా ముందు లేడీస్తోనే వర్క్ చేయించాము. బెల్లంతోనే, ప్యూర్ బెల్లంతోని ప్లస్ 5 రకాల మిల్లెట్స్తోని ఈచ్ రేషియోగా 5 రేషియోస్గా తీసుకుని బెల్లము మిల్లెట్స్తో కలిపి ఈ యొక్క వినాయకుని ఒక 4 hours పాటు మా ఆఫీస్లో ఉన్న వంట పరికరాలతోనే ఈ వినాయకుని చేయడం జరిగింది. తర్వాత చిన్న చిన్న జస్ట్ కరెక్షన్స్ వరకే కానీ మిగతా అంతా దీంట్లో ఎటువంటి
రసాయనం కానీ గమ్ కానీ ఏది ఉపయోగించలేదు. టోటలీ ప్యూర్ వినాయకుడు, ఇది వినాయకుడిని చేసిన మాత్రం మిల్లెట్స్తోనే. ఇది కేవలం మన ఒక భక్తితో పాటు మన మనుషులకి ఒక మంచి ఉద్దేశము ప్లస్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మిల్లెట్స్ అనేది ఒక డైలీ ఒక భాగం కావాలి ప్రతి మనిషికి కూడా అనే ఉద్దేశంతో ఇది కింది స్థాయి వరకు ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇది వినాయకుని తయారు చేశాము. ఆ వినాయకుని ఆశీర్వాదం వల్ల, దేవుడి దయ వల్ల మా యొక్క సంకల్పము ఎక్కువ వాటికి వెళ్తుందని ఆశిస్తున్నాం సార్ మేము. అది ఈ మిల్లెట్స్ అంటున్నారుగా, ఏ రకాల మిల్లెట్స్ ఉపయోగించారు ఇందులో? ఇందులో 5 రకాలు ఉపయోగించామండి. జొన్న ఉపయోగించాం మెయిన్, జొన్న, కొర్రలు, అరికెలు, సామెలు, ఇంకోటి అంటు కొర్రలు ఉపయోగించామన్నమాట. 5 టైప్. అయితే ఇది కూడా ఫస్ట్ టైం మాకు రాలేదు సార్. మేము మా ఒక స్టాఫ్ చాలా 3-4 టైమ్స్, ఎందుకంటే ఇది మిల్లెట్స్ అనేది జిగురు పదార్థంగా ఉండదు కాబట్టి ఈ బెల్లంతో స్టిక్ అవ్వలేదు, చాలా ఇబ్బంది అయింది మాకు కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది తయారు చేయాలి, ఈ యొక్క మంచి సంకల్పాన్ని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఒక 1 డే శ్రమించి పొద్దున ఉపవాసంతో మధ్యాహ్నం 4 వరకు కూడా శ్రమించి ఒక 5-6 మంది లేడీస్ మా స్టాఫ్ అందరం కలిసి ఈ యొక్క వినాయకుడిని తయారు చేశాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ మిల్లెట్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఈ గణపతిని ఇక్కడ ఉంచుతారు? ఇక్కడ వచ్చే భక్తులకు అని ఇక్కడ వచ్చే ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ మిల్లెట్ వినాయకుని పెట్టి? దీంట్లో ఏంటంటే మెయిన్ ఉద్దేశం మా ఒక వసుధ వాళ్ళని కూడా పిలిచాము. మాకు వచ్చే విజిటర్స్ కానీ వినాయకుని చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్, అవి తినడం వల్ల ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మిల్లెట్స్ డైలీ ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలాంటి వ్యాధులతో ఉన్న వాళ్ళకి ఎలాంటి మిల్లెట్స్ తీసుకుంటే ఉపయోగము, ప్లస్ మిల్లెట్స్ ఏ రకంగా తీసుకోవాలి, ఇంకా మిల్లెట్స్ యొక్క బై ప్రొడక్ట్స్ ఉన్నాయి రోజు తీసుకునే వాళ్ళకి, బిస్కెట్స్ కానీ చిక్కీస్ కానీ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా మేము మ్యాక్సిమం ఎంతవరకు అయితే వచ్చి రీచ్ అవుతుంది అన్నమాట, ఎక్కువ కస్టమర్స్కి కానీ వాళ్ళకి కానీ మన మామూలుగా ఉండే ప్రజలకు కానీ వెళ్తుందని ఆశిస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం. మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కరోనా వచ్చిన తర్వాత పబ్లిక్ చాలామంది కూడా ఆహార జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే అందులో భాగంగానే ఈ మిల్లెట్స్ యొక్క ఈ ఏర్పాటు చేసి వినాయకుడిని ఏర్పాటు చేసి పబ్లిక్ ఒక అవేర్నెస్ కలుగుతుందనే ఉద్దేశంతో పెట్టామని చెప్పేసి ఈ తెలంగాణ ఆగ్రోస్కు సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.